శుభాభివందనము తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఈ మందిర ప్రారంభోత్సవం చేసుకుందాం. మన మధ్యలో సేవకులు ఉన్నారు. మన మధ్యలో ఉన్న సేవకులు ఒక్కొక్కరుగా చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన అనంతరం వాక్య పఠనం చదువుకుని మనం రిబ్బన్ కటింగ్ చేసుకుందాం. ఈ సమయంలో ఎమ్మండిపేట పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న అన్న బంగారాజన్న గారు చిన్న ప్రార్థనలో మనం నడిపిస్తారు. ప్రార్థన చేసుకుంటారండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో మనం చేయుచున్నాము. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఇదిగో మీ ప్రియులైనటువంటి పిల్లలను నాయన ప్రభ మీ యొక్క వాక్యము చేతన తండ్రి ప్రభ రేపి మీ పనికి నాయన ప్రభ ఇదిగో ఫలవంతమైనటువంటి సాధనాలుగా ఉపయోగించుకొనగలుగుటకు మీరిచ్చినటువంటి నాయన ప్రభ ఇదిగో ఈ నూతన మందిర నిర్మాణమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. యోగ్యులైనటువంటి వారి ద్వారాగా, అర్హత కలిగినటువంటి వారి ద్వారాగా మీ పనులను చేయించుకునేటటువంటి మా గొప్ప దేవుడు అని చెప్పి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఇదిగో ఈ యొక్క సమయంలో మీరిచ్చినటువంటి ఆలోచనతోనైనా జరిగింపబడినటువంటి నిర్మాణం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఈ మందిరములోనికి ప్రవేశించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ప్రభ పరలోకపు గవినిలోనికి ప్రవేశించేటటువంటి వారుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు తీర్చిదిద్దమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. జరగబోయే కార్యక్రమం అంతటిలో కూడా తోడుగా ఉండి వచ్చినటువంటి సేవకులను, సంఘ బిడ్డలను అందరినీ కూడా కృపచేత జ్ఞాపకం తెచ్చుకుని మీ సన్నిధిలో నా తండ్రి ఉన్నతమైనటువంటి పాత్రలుగా ప్రతి ఒక్కరూ కూడా ఎదగగలుగుటకు మీ సహాయాన్ని అనుగ్రహించి పెట్టండి ప్రభా. ఇదిగో ఈ నిర్మాణానికి నాయన మీరు ఆలోచన ఇచ్చినటువంటి మీ దాసులు సుధాకర్ గారిని బట్టి వారి కుటుంబాన్ని, సంఘాన్ని అంతటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ దినదినము కూడా నాయన ప్రభా మీ సన్నిధి ఆవరణములు ఎదుగుతూ పరలోకపు సన్నిధిలోనికి ప్రవేశించగలిగే భాగ్యాన్ని సంఘానికి, సంఘ బిడ్డలకును కూడా అనుగ్రహించి పెట్టమని చెప్పి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాయన మీ యొక్క దయగలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నాథుని పేరట మిక్కిలి వినయముతో, విధేయతతో ఈ ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొక ప్రార్థన చేసుకుందాం. సమయంలో మరి ఒకరు ప్రార్థన చేస్తారు మన మధ్యలో. అన్నా అమ్మగారు స్తోత్రం తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. మా ప్రియ పరలోకంలో నా తండ్రి మీ ఎనమైన నామానికి, ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రము తండ్రి. నాయన అదే కాలం నుంచి ఇప్పుడు వరకు ఎంతో కాశారు, కాపాడారు, రక్షించారు, సంరక్షించారు, నూతన సమయాన్ని ఇచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు, ఉగ్రాన్ని ఇచ్చిన ఆయన ప్రభా ఈ రోజు నీ సన్నిధికి నడిపించుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మొట్టమొదటి ఆయన నీ నీతిని, రాజ్యాన్ని, ఎత్తుకే భాగాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి, సహాయం చేయండి ప్రభా. ఈ రోజు నాయన ఇక్కడ మందిరం ప్రతిష్ట అవుతుందండి. బిడ్డనైనా ఆయన మందిరం కట్టుకున్నారు తండ్రి, ఎంతో ప్రయాసపడి భారం మోసుకున్నవారు తండ్రి, అర్థం కాదన్నావు తండ్రి. నాయన బిడ్డ మందిరం నాయన ఈ రోజు నాయన ప్రతిష్ట అవుతుందండి. నాయన మీ కాపునాలు, మీ దీవిని, మీ పరిశుద్ధాత్మతో నింపమని సహాయం చేయమని నాయన ప్రభు ఈ కార్యక్రమం అంతట్లో మీ తోడించి నడిపించమని సహాయం చేయమని క్రీస్తు చేసినాము నడి పొందుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్.
చివరి ప్రార్థనగా దైవ సేవకులు జోషప్ప గారు ప్రార్థన చేస్తారు. తదుపరిగా వాక్య పఠనం చదువుకుందాం. ప్రార్థించుకుందాం. అందరూ కూడా తలలు ఉంచి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. గతించిన రాత్రంతయు ప్రభా మా పడకలపైన మేము ఉన్నప్పుడు మమ్మల్ని ప్రభువా లేవనెత్తి సజీవులుగా ఉంచి ఈరోజు నాయన ఈ 13వ తేదీ ఈ ఉదయకాల సమయంలో నాయన 11 గంటల సమయంలో అయ్యా నీ యొక్క ప్రియకుమారులు సుధాకర్ గారిని బట్టి, అయ్యా గీతా గారిని బట్టి నేను వారికి ఇచ్చిన సంతానాన్ని, వారి తల్లిదండ్రులను బట్టి ప్రభు వచ్చిన బంధుమిత్రులను, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, సీతంపేట సంఘబిడ్డలు యొక్క ప్రభు సరిపల్లి యొక్క సంఘబిడ్డలను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నాయన ఈ యొక్క మందిరమును ప్రభు ప్రతి నీ యొక్క పరిచర్య కొరకు, మీ సేవ కొరకు అనేక మంది ఇక్కడనైనా కట్టబడడానికి నాయన, సరిదిద్దబడడానికి, సరిచేయబడడానికి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి నాయన వధువు సంఘముగా సిద్ధపడుటకు నాయన నీ కుమారుడు కట్టడానికి అడ్డి ఉన్నారు. ఈ కట్టడమును నాయన నీ పని కొరకు, పరిచర్య కొరకు ప్రతిష్ఠిస్తుండగా, ప్రారంభిస్తుండగా జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షులై ఉండమని, క్రమముగా మర్యాదగా పరిశుద్ధాత్మ దేవుడు మీరు జరిగించమని ఈ మనవులు క్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. వాక్య పఠనం చదువుకుందామండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 16 వచ్చిన వరకు కూడా మన మధ్యలో ఉన్న సహోదరులు జయరాజు గారు వాక్య పఠనం చదువుతారు. మనందరం విందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12 నుంచి 16 వరకు. వాక్యపట్నం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమయ్యేలాగ సెలవిచ్చాను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమునకు నాకు బలులు అర్పించి మందిరముగా కోరుకుంటేని వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయకుండా చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులను తమ్ము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదు. ఈ స్థలముందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలిచును, నా పెదవులు నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టి నా మనసును నిత్యము దాని మీద ఉండను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. మరొక వాక్య పఠనం కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఒకటి చివరి వాక్య పఠనం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము, సహోదరి వనసాగర్ చదువుతారు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. అందరికీ వందనాలండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందామండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని
ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఈ సమయంలో రిబ్బన్ కట్ చేస్తుండగా మనందరం కూడా చప్పట్లతో దేవుని స్తుతిస్తూ మయంపరుతూ సేవకులు పెద్దలు మన మధ్యలో ఉన్నారు. వారందరూ కలిసి ఈ మందిరాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలనా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా. వరదూతలైనాని 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 నింపగలరా. పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ.